హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 1, 2, N3 రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి మన కోర్టులో కూడా గ్రూప్ 1 సంబంధించి అయితే ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అన్ని కోర్టులు కూడా అన్ని సంబంధించిన కేసులు కూడా డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. అయితే మరి స్టూడెంట్స్ చేసిన ఏ కేసు కూడా నిలవట్లేదు కోర్టులలో. మరి ఎందుకో అర్థం కాని పరిస్థితి. నీ పేపర్లు కూడా ఏదో పేపర్లో 1 సంవత్సరం కాలం నుంచి కూడా వేసిన కేసులన్నీ ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఒక పేపర్లో. అంటే వీళ్ళు ఏమంటే మ్యానిపులేట్ చేస్తున్నారా కోర్టులో కూడా, లేదంటే నిజంగానే విద్యార్థులు వేసే కేసులో న్యాయం లేదా అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎన్ని ఘనంగా కేసులు వేస్తుంటే ఇప్పుడు ఎవరైనా అన్యాయం జరుగుతూనే కదా కోర్టు దగ్గరికి వెళ్ళేది. కోర్టులలో కూడా ఇక ఇలా జరుగుతుందంటే మనం ఎవరిని ఏమలేని పరిస్థితి. సరే, వాస్తవానికి అయితే మరి ఎంత అయిపోయింది. సరే, గ్రూప్ 1 సంబంధించి అయితే ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా టీఎస్పీఎస్సీ సంబంధించి కూడా ప్రకటించినారు. నాకు తెలిసి ఇవాళ ఫిబ్రవరి 20 లోపు ఖచ్చితంగా గ్రూప్ 1 సంబంధించి జీఆర్ఎల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, బరాబర్ ఉంటుంది. అండ్ అలాగే తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి కొంచెం లేట్ కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ గ్రూప్ 1 ఇచ్చిన తర్వాతనే. ఎందుకంటే కొంతమంది గ్రూప్ 1 వచ్చిన వాళ్ళకి గ్రూప్ 2 రావచ్చు, తర్వాత గ్రూప్ 3 కూడా రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 1 తీసుకుంటారు, తర్వాత వచ్చిన మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు వెలక్కుండా ఉంటాయి, మళ్ళీ తర్వాత వెనుకున్న వ్యక్తికి అవకాశం వస్తుంది. కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి తర్వాత గ్రూప్ 2 ఇచ్చి తర్వాత గ్రూప్ 3 ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలా అయితే ఎటువంటి డౌట్ లేదు, ఇలా ఇదైతే క్లియర్, ఇంతవరకు అయితే క్లియర్. అయితే మరి ఓఎంఆర్ షీట్స్ ఎప్పుడు పెడతారని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మొత్తానికైతే మరి ఫైనల్కి ఇచ్చే ముందు అయితే వాళ్ళు పెడతామని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, అప్పటి కోసం కూడా మనం వెయిట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే మనం ఏది చేసినా మన ఇక నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఏం చేసినా కూడా అసలు పట్టించుకునే నాదు లేదు. అక్కడి నుంచి అసలు రెస్పాన్స్ కూడా ఏం రావట్లేదు. ఏది చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, నిరసనలు చేసినా, ఏది చేసినా, ట్విట్టర్ ప్రోగ్రామ్ పెట్టినా, ఏది పెట్టినా కానీ ఆడ ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ తీయరా అంటే మళ్ళీ ఇదొక ముచ్చట చెప్తారు. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఇదొక సాక్ అనమాట. ఇదొక గుడ్డి సాకు దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి అంటే చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష అయిపోయిన తర్వాత కూడా చాలామంది అశోక్ నగర్లో నిరుద్యోగ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళు వాచిపోయేలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రిపరేషన్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వద్దాంలే, మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ ఎందుకు ఆపేద్దామని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ప్రిపరేషన్ ఎక్కడ మిస్ అవుతుందో, మళ్ళీ ఇన్ని రోజులు చదువుకున్నాం కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతున్నాం అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అప్పులు చేసుకుంటూ కూడా అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చదువుతున్నారు. వాస్తవానికి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైనా సరే, గ్రూప్స్ అభ్యర్థులైనా సరే మ్యాక్సిమం మధ్యతరగతి అభ్యర్థులే గవర్నమెంట్ జాబ్లకు చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫుల్గా డబ్బులు ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఏదో బిజినెస్ పెట్టుకోవడం లేదా యూఎస్ సెపరేట్ పోవడం అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇళ్ళనే వీళ్ళు ఇంకొక కిరికిరి చేసే ప్రయత్నం చేస్తారు. మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఇప్పటికే ఉద్యోగాలు లేవు, ఏం లేవు అని చెప్పి అనుకుంటుంటే ఆల్రెడీ 60 సంవత్సరాలు ఉన్న పదవి విరమణ వయసుని ఉపాధ్యాయులకి 60 సంవత్సరాలు చేయడం జరిగింది మన యూనివర్సిటీలో ఉపాధ్యాయులకి. మీరు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అంటేనే ఏం సపోర్ట్ చేయరు, కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ చేయమంటే ఏం సపోర్ట్ చేయరు. కానీ మీరు ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు చేస్తే మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేది ఎప్పుడు, మళ్ళీ ఆ పోస్టులు భర్తీ అయ్యేది ఎప్పుడు, మళ్ళీ నిరుద్యోగులు నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు, మీరు రాసేది ఎప్పుడు, మాకు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు? ఇక కాబట్టి అర్థం చేసుకోండి, ఉన్న ఏజ్ చాలు. ఆల్రెడీ 60 సంవత్సరాలు అంటే ఎక్కువ. ఆడికే ఆల్రెడీ 57 సంవత్సరాలు ఉందని కేసీఆర్ 65 సంవత్సరాలు చేసిండు. మళ్ళీ మీరు 60 సంవత్సరాలు ఉందని 65 సంవత్సరాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. 60 సంవత్సరాలు ఎక్కువ, అసలు 50 సంవత్సరాలు ఎక్కువ ఏ ఉద్యోగం కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు ముందు ఉంటే మరి వెనకోడు కూడా అవకాశం రావాలి కదండి, అందరికీ అవకాశం రావాలి కదా. మీ ప్రభుత్వాన్ని కూడా ఏం వ్యతిరేకం మాట్లాడట్లేదు. మాకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఏదో మీరు అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు నొక్కి చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పటికిప్పుడు నా గొంతమ్మ కోరిక ఏం కాదు, ఇక్కడ ఏదేదో వేరే కోరికలు కూడా కాదు. మీరు చెప్పిన కోరికనే మేము అడుగుతున్నాం, మీరు చెప్పిన మాటనే మేము అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాకు ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, ఏం లేదు. ఎందుకంటే ఒకసారి మా నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. ఒకసారి మీ ప్రతినిధి బృందాన్ని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ పంపించండి, అప్పుడు అర్థమవుతుంది ప్రతి నిరుద్యోగి ఎంత కష్టపడతా ఉన్నాడో, ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో. ఒకసారి మీరు అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర లేదంటే దిల్సుఖ్ నగర్లో వచ్చి తిరుగుతూ అర్థమవుతుంది ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. అంతే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పాపం తినడానికి కూడా డబ్బులు లేకుండా ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఎవరో సంబంధించి కొంచెం పొలం బంగారం కూడా తాకట్టు పెట్టుకొని వచ్చి చదువుకునే అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. ఇక అశోక్ నగర్లో అయితే ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. మినిమం హాస్టల్ ఫీజే 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హాస్టల్ ఫీజు ఒక 6,000 ఉంటుంది. మన స్టడీ హాల్ ఫీజు ఒక 2,500 పక్కా ఉంటుంది. ఏ స్టడీ హాల్ అంతే ఉంటుంది.
ఇక చూసుకోండి అక్కడ 8,500 అవుతున్నాయి కదా, మళ్ళీ బయట టీ ఖర్చులను గీర్చర్చులు అని చెప్పేసి బుక్స్ అని గిక్స్ అని చెప్పేసి సింపుల్గా నెలకి 15,000 సింపుల్గా అయిపోతాయి అశ్వనగర్లో ఉండే అభ్యర్థికి అయితే. ఎవరైనా సరే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఇంకా అమ్మాయిలకి అయితే ఇంకా హాస్టల్ ఫీజు ఒక 2,000 ఎక్కువనే ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సుమారు నెలకు 15,000 ఇప్పిస్తున్నాయి. కాబట్టి మీరు తొందరగా నోటిఫికేషన్ ఇస్తే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం యూజ్ అయి ఉంటుంది అని చెప్పేసి మేము చెప్తున్నాం. అంతేగాని ఇక్కడ ప్రభుత్వానికి అయితే ఎటువంటి వ్యతిరేకత లేదు, వ్యతిరేకత చేయాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇస్తే సంతోషం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతే. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, మరి కొత్త నోటిఫికేషన్స్ కోసం మరి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే ప్రతి ఒక్క అభ్యర్థి రాసుకునే విధంగా ఇవ్వండి. మళ్ళీ ఇచ్చిన నోటిఫికేషన్స్లో పెట్టే ఎగ్జామ్స్ ముందు కూడా కరెక్ట్గా ఆ ప్రశ్నలు కానీ మీరు ఎగ్జామ్ పెట్టే తీరు కానీ సరళి కానీ అన్నీ కరెక్ట్గా ఉండే చూడండి. మళ్ళీ మిగతా మళ్ళీ ఇబ్బంది పెట్టుకుంటూ మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ కోట్లు వేసుకుంటూ మళ్ళీ నిరుద్యోగ అభ్యర్థులంతా రోడ్ల మీదకి వచ్చే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమాకండి నిరుద్యోగుల అభ్యర్థులందరికీ కూడా. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కూడా పాపం వయసు అయిపోయి కూడా చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని చెప్పేసి. కాబట్టి వేసే ఉద్యోగాలను సక్రమంగా వేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా నేను కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నా.